జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రకేసరి యువజన సమితి డిమాండ్ చేసింది. పింగళి వెంకయ్య అనేక మార్పులు చేసి రూపొందించిన భారత జాతీయ జెండాను చివరకు 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు స్వాతంత్ర సమరయోధులు పార్కులో పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండా వీరుడిగా పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు దేవతా శ్రీరామ్మూర్తి మనవడు దేవతా సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పింగళి వెంకయ్య సేవలను దేశం గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు దేశ ప్రధానికి దేశ రాష్ట్రపతికి వెన్నపాలు పంపనున్నట్లు ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు దేశారెడ్డి బలరామనాయుడు, కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, సమితి సీనియర్ సభ్యులు దుర్వాసుల సత్యనారాయణలు తెలిపారు. ఈరోజు 1947 జూలై 22వ తేదీన ఈ జెండాని ఆమోదింపజేసిన రోజు. మనకి ఆగస్టులో స్వతంత్రం వచ్చే నాటికి ఏ జెండా పెట్టుకోవాలి అని జెండా మీద చాలా రకరకాల చర్చలు జరిగాయి. దాంట్లో అంతకుముందు చెరక ఉండేది జెండా మీద. ఈ జెండా భారతదేశ నెలకొల్పోయే జెండా మీద ఆ జెండా స్థాయిలో మన అశోక చక్రాన్ని వేసి అక్కడ దాన్ని ఆమోదింపజేసిన రోజుని ఈ రోజు అన్నమాట. రాజ్యాంగ సభ దాన్ని ఆమోదించింది. అది కూడా పింగళ వెంకయ్య గారు చేసిన యొక్క కూర్పుతోనే దాన్ని చేశారు. ఈయన 1-2 కాదు, దాదాపు 10-15 ఏళ్ల ముందు నుంచి కూడా ఈ జెండా ప్రక్షాళన తెచ్చు వచ్చాడు. ఎక్కడ అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈ జెండాను తీసుకెళ్తూ ఉండేవాడు. రకరకాల డిజైన్ మార్పుల తర్వాత చివరాఖరికి చెరకతోటి నిర్ణయం చేశారు. తర్వాత ఆ నిర్ణయాన్ని కూడా 1947 ఈ రోజు అంటే జూలై 22వ తారీఖు దాన్ని అశోక చక్రం మధ్యలో వేసి 24 ఉండే వాటిగా దాన్ని చేసి అక్కడ ఈ పింగళ వెంకయ్య గారు చేసిన యొక్క జెండానే రాజ్యాంగ సభ ఆమోదించింది. పింగళ వెంకయ్య గారు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అవ్వడం నిజానికి మనకి చాలా గర్వకారణం. అదేవిధంగా వారికి ఖచ్చితంగా ఏ జాతీయ జెండా అయితే రూపకల్పన వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేద్దాం. ఈ విషయాన్ని మనం అందరి నాయకులకి కూడా తెలియపరుద్దాం. మరి ఈ సందర్భంగా బలరామనాయుడు గారు ఈరోజు మన జాతీయ జెండా తయారు చేసినటువంటి వ్యక్తి పింగళ వెంకయ్య గారి